యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము. మరలా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసినని మీరు చెప్పుచూ వచ్చెదరే. ఇశ్రాయేళ్ల దేశమును గూర్చి ఈ సామెత మీరెందుకు పలికెదరు? నా జీవము తోడు, ఈ సామెత ఇశ్రాయేల్లో మీరిక పలుకురు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. మనుషులందరూ నా వశములో ఉన్నారు, తండ్రులేమి కూతురులేమి అందరూ నా వశములో ఉన్నారు. పాపము చేయువాడెవడో వాడే మరణము నొందును. ఒకడు నీతిపరుడై నీతి న్యాయములను అనుసరించువాడై ఉండి పర్వతముల మీద భోజనము చేయకయు ఇశ్రాయేళ్ల పెట్టుకొనిన విగ్రహముల తట్టు చూడకయు తన పొరుగువాని భార్యను చెరపకయు బహిష్టమైన దానిని కూడకయు ఎవనినైనను బాధ పెట్టకయు రుణస్థునికి అతనికి తాకట్టును చెల్లించి బలాత్కారం చేత ఎవనికైనను నష్టము కలుగు చేయకుండు వాడై ఆకలి గల వానికి ఆహారం ఇచ్చి దిగంబరికి బట్ట ఇచ్చి వడ్డీకి అప్పియ్యకయు లాభము చేపట్టకయు అన్యాయము చేయకయు నిష్పక్షపాతముగా న్యాయము తీర్చి యథార్థవంతుడై నా కట్టడలను గైకొనుచు నా విధులను అనుసరించుచుండిన ఎడల వాడే నిర్దోషి అగును. నిజముగా వాడు బ్రతుకును. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. అయితే ఆ నీతిపరునికి కుమారుడు పుట్టగా వాడు బలాత్కారం చేయువాడై ప్రాణహానికరుడై చేయరాని క్రియల్లో దేనినైనను చేసి చేయవలసిన మంచి క్రియల్లో దేనినైనను చేయకుండిన ఎడల అనగా పర్వతముల మీద భోజనము చేయుటయు తన పొరుగువాని భార్యను చెరుపుటయు దీనులను దరిద్రులను బాధపెట్టుటయు బలాత్కారము చేత నష్టము కలుగు చేయుటయు తాకట్టు చెల్లింపకపోయుటే విగ్రహము తట్టు చూచి హేయ కృత్యములు జరిగించుటయు అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొనుటయు లాభము చేయు పట్టుటయు ఈ మొదలగు క్రియలు చేసిన ఎడల వాడు బ్రతకడు. ఈ హేయ క్రియలన్నీ చేసిన గనుక అవశ్యముగా వానికి మరణశిక్ష విధింపబడును. వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది అగును. అయితే అతనికి కుమారుడు పుట్టగా ఆ కుమారుడు తన తండ్రి చేసిన పాపములన్నిటినీ చూచి ఆలోచించుకొని అట్టి క్రియలు చేయక ఉండిన ఎడల అనగా పర్వతముల మీద భోజనము చేయకయు ఇశ్రాయేళ్లు పెట్టుకొనిన విగ్రహముల తట్టు చూడకయు తన పొరుగువాని భార్యను చెరపకయు ఎవనికైనను బాధ పెట్టకయు తాకట్టు ఉంచుకొనకయు బలాత్కారము చేత నష్టపరచకయు ఆకలి గలవానికి ఆహారం ఇచ్చి దిగంబరికి బట్ట ఇచ్చి భేదవాని మీద అన్యాయముగా చెయ్యి వేయక లాభము కొరకు అప్పియకయు వడ్డీ పుచ్చుకొనకయు ఉండిన వాడై నా విధులను ఆచరించుచు నా కట్టలను అనుసరించుచు ఉండిన ఎడల అతడు తన తండ్రి చేసిన దోషమును బట్టి చావడు. అతడు ఆవశ్యకముగా బ్రతుకును. అతని తండ్రి క్రూరుడై పరులను బాధపెట్టి బలాత్కారము చేత తన సహోదరులను నష్టపరిచి తన జనులలో తగని క్రియలు చేసును కనుక అతడే తన దోషమును బట్టి మరణము నందును. అయితే మీరు కుమారుడు తన తండ్రి యొక్క దోష శిక్షను ఏల మోయటలేదని చెప్పుకొనుచున్నారు. కుమారుడు నీతి న్యాయములు అనుసరించి నా కట్టడలను అనుసరించి గైకొనెను గనుక అతడు ఆవశ్యకముగా బ్రతుకును. పాపం చేసిన వాడే మరణము నొందును. తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయటలేదని కుమారుని దోష శిక్షను తండ్రి మోయడు. నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును, దుష్టుని దుష్టత్వం ఆ దుష్టునికే చెందును. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటినీ విడిచి నా కట్టడలన్నిటినీ అనుసరించి నీతిని అనుసరించి న్యాయం జరిగించిన ఎడల అతడు మరణము నొందడు. ఆవశ్యకముగా అతడు బ్రతుకును. అతడు చేసిన అపరాధములో ఒకటియు జ్ఞాపకంలోనికి రాదు. అతని నీతిని బట్టి అతడు బ్రతుకును. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషం కలుగునా వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు హేయక్రియలన్నిటి ప్రకారము జరిగించిన ఎడల అతడు బ్రతుకున. అతడు చేసిన నీతి కార్యములు ఏమాత్రము జ్ఞాపకంలోనికి రావు. అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమును బట్టి మరణము నొందును. అయితే యెహోవా మార్గం న్యాయము కాదని మీరు చెప్పుచున్నారు. ఇశ్రాయేల్లారా నా మాట ఆలకించుడి. నా మార్గము న్యాయమే, మీ మార్గమే కదా అన్యాయమైనది. నీతిపరుడు తన నీతిని విడిచి పాపం చేసిన ఎడల అతడు దాన్ని బట్టి మరణము నొందును. తాను పాపం చేయుటను బట్టియే కదా అతడు మరణము నొందును. మరియు దుష్టుడు తాను చేయుచు వచ్చిన దుష్టత్వమును మరలి నీతి న్యాయములు జరిగించిన ఎడల తన ప్రాణమును రక్షించుకొనును. అతడు ఆలోచించుకొని తాను చేయుచూ వచ్చిన అతిక్రమ క్రియలన్నిటినీ చేయక మానేను గనుక అతడు మరణము నందక ఆవశ్యకముగా బ్రతుకును. అయితే ఇశ్రాయేలు యెహోవా మార్గం న్యాయం కాదని చెప్పుచున్నారు. ఇశ్రాయేల్లారా నా మార్గం న్యాయమే, కానీ మీ మార్గం న్యాయము కాదు. కాబట్టి ఇశ్రాయేల్లారా ఎవని ప్రవర్తన బట్టి వానికి శిక్ష విధింతును. మనసు త్రిప్పుకొని మీ అతిక్రమములో మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటన్నిటిని విడిచిపెట్టి మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేల్లారా మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను. కావున మీరు మనసు త్రిప్పుకొనిడి, అప్పుడు మీ బ్రతుకుదురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఆమేన్.